కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు కురసాల కన్నబాబు మాజీ మంత్రి. స్టీల్ ప్లాంట్ పై వైఖరేంటి అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రికి అంత అసహనం ఎందుకు? బోస సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేత. ప్రజలకున్న అనుమానాలను తీర్చడానికి ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధమని మంత్రి కందుల దుర్గేష్ సవాల్. సుఖీభవ అన్నదాత పీఎం కిసాన్ నిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జీవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలను నిర్వీర్యం చేస్తారు. తక్కువ ధరలకు ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. వైఎస్ జగన్ చేసిన వాటిని తాను చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. మోతా తుఫాన్లో చంద్రబాబు ప్రచారం చేసుకున్నంత కూడా రైతులకు పంట నష్టం సాయం అందలేదు. అన్ని పార్టీలు చంద్రబాబు పక్షం కావచ్చు, కానీ ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కురసాల కన్నబాబు మాజీ మంత్రి. తీసుకొస్తారంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయానికి తీసుకొస్తారంట. ఆ చెట్టు కింద రచ్చబండ దగ్గర కూర్చుని రైతులతో చెప్తాడైనా, మీరందరూ ఫోన్లో చూసుకోండి, మీకు డబ్బులు పడిన మెసేజ్ వచ్చిందా లేదా, నేనే చేశాను ఇది టెక్నాలజీ వాడి అని చెప్తున్నాడు. ఒక పక్కన 100 మంది రైతులు మీరు వచ్చిన ఈ 18 నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కడికి సాయం చేశారా? ఒక్కడికి ఒక్క రైతు కుటుంబానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నారా? ఇవాళ ఫీడ్ ధర తగ్గించామంటున్నారు, డిస్కౌంట్ ఇప్పించామంటున్నారు. ఏ ఒక్క రైతునైనా గతానికన్నా ఇప్పుడు రొయ్యల మేత చౌక అయ్యింది, ఈ రాష్ట్రంలో చౌకగా దొరుకుతుందని ఒక్క రైతుతో, అది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులైనా పర్వాలేదు, చెప్పించండి. సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాసెస్ అని ఒక యాప్ని ఆ రోజుల్లో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అమలు చేశాం. మార్కెటింగ్ని 24/7 పర్యవేక్షించడానికి ఆయన సూచనలతో సలహాలతో ఆ రోజు యాప్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు నేను వ్యవసాయానికి మార్కెటింగ్కి మంత్రిగా కూడా ఉన్నా. ఇప్పుడు ఆయన కొత్తగా ఏదో యాప్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి చూడండి. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, ఈ దేశంలో ఉన్న నీతి ఆయోగ్తో సహా అద్భుతమైన ప్రయోగం ఇదని చెప్పింది. దీన్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. మీరు ఉద్దేశపూర్వకంగా జగన్ గారికి పేరు వస్తుందని వాటిని పడుకోబెట్టి వాటి ఫంక్షనింగ్ని దెబ్బతీసి వాటి విలువను తగ్గించాలని ప్రయత్నం చేస్తూ గ్రోమోర్ను పొగుడుతున్నారు. అందుకే నేను చెప్తున్నా, మీరు విత్తనాలకెళ్ళి మీ ప్రభుత్వం పెద్ద మోళి, రైతులకు సంబంధించి మీరు చేసేదంతా మోళి. ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. మీరు ఇంటర్వ్యూన్ అయ్యానే అన్నారు, ఏది ఎక్కడ ఇంటర్వ్యూన్ అయ్యారు? దండం పెట్టేవాడిని మీరు పట్టించుకోకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత దాన్ని ప్రోత్సహించింది. ఇవాళ వరల్డ్ క్లాస్ కాఫీగా తయారైంది, మీరు మార్కెట్ చేశారు, మిగతా వాళ్ళు చేసుకోలేరు, అంతే తేడా. సబ్సిడీ మీద పురుగు మందులు అందించలేకపోతున్నారు. ఒక్క ఆర్బీకేలో గతంలో మాదిరిగా తక్కువ రేటుకి పురుగు మందులు ఎరువులు లేని పరిస్థితి. 1,61,447 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రభుత్వం నివేదిక తయారు చేసింది. అంటే ఇంచుమించుగా 4 లక్షల ఎకరాలు. దానికి సంబంధించి 390 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం జరిగింది. అంటే 390 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. నష్టం కాదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది అని తేల్చారు. అంటే యావరేజ్న 12,000 వస్తుంది. ఇది మోంతా తుఫాన్లో మీరు చేసుకున్న ప్రచారం అంత లేదు ఇలా చేసే సాయం. మరి ఏంటి బిల్డప్లు ఏంటి? మానిటరీ లాసు 1,087 కోట్లు, అంటే మొత్తం పంట నష్టం. దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ 390 కోట్లు తేల్చేశారు.
అయిపోయింది మోంతా. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే 390 కోట్లలో మొత్తం టోటల్ ఎంతమంది ఫార్మర్స్కి అంటే 3,26,000 మంది రైతులకి 330 కోట్లు సాయం. ఇది కాకుండా చిన్న సన్నకారుకి ఇంకొక 59,53,00,000 స్టేట్ నామ్స్ ప్రకారం. సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే అది ఇంకా తక్కువ అంట. సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే 255.51 కోట్లే. సెంట్రల్ నామ్స్ ప్రకారం చిన్న సన్నకారు రైతులకి 39 కోట్లుని. దీనికన్నా దారుణం ఏంటంటే ఉచిత పంటల బీమా అనేది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి రూపాయి ప్రీమియం కట్టకుండా రైతులకి ఈ క్రాపే ఆధారంగా ఉచిత పంటల బీమాని ఇస్తే ఈరోజు మీరు ఆ పథకాన్ని ఎత్తేసి రైతులతో డబ్బులు కట్టించుకుని అది కూడా ఇంచుమించు 19 లక్షల ఎకరాలు కట్టారనేది డేటా. ఇప్పుడు ఏమైంది, మీ స్టేట్ కట్టాల్సిన ప్రీమియం పోర్షన్ కట్టలేదు అని అంటున్నారు. ఎంత నిర్లక్ష్యం. ఆ రోజు 53.5 లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇస్తే ఇది ఈరోజు 7 లక్షలకి ఎందుకు తగ్గిపోయింది అనే దానికి సమాధానం చెప్పాల్సిందే ఈ రాష్ట్రంలో రైతాంగానికని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్టీల్ ప్లాంట్ పై వైఖరి ఏంటి అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రికి అంత అసహనం ఎందుకు? స్టీల్ ప్లాంట్ పై తీర్మానం ప్రవేశపెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అనే తీర్మానం కూడా చేయాలని ప్రతిపక్ష పార్టీగా మేము పట్టుబడ్డాం. దానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదు? పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి మాత్రమే వత్తాసుగా పనిచేస్తుంది. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత. జరుగుతుందని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది. చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు, చట్టపరంగా ఏదో ఆలోచన చేయట్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికలకి స్వేచ్ఛ లేదు, ఇష్టారాజ్యంగా ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎన్నో సందర్భాలు జరిగాయి. ఈ 16 నెలల 18 నెలల కాలంలో. కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్లు తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. నేను పత్రికాముఖంగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో, తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణ అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పష్టం చెప్తే ఆయన్ని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం. మీరు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు, ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొస్తుంటారు,
లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి. చేసి హత్య చేసి మళ్ళీ చర్య తీసుకుని ఎవరుతున్నాడు మిమ్మల్ని? అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి అరెస్ట్ చేస్తారు. చేయండి ఏదైనా అరెస్టు. ఎస్, నేను చెప్తున్నాను. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా, జరుగుండొచ్చేటో బహుశా. అది నా అభిప్రాయం. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ? ఏమవుతుంది అంటే మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండడం అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. అంతేకాదు, మొన్న ఒక వారం రోజుల కింద విశాఖపట్నంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలాగే ఒక పత్రికా సమావేశం పెట్టి ఓ పత్రికా సోదరుడు అడిగాడు, ఎవరో మీలాంటి సోదరుడు అడిగాడు, సార్ స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి? దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తానంటున్నారు, దాని మీద మీ తాలూకు సమాధానం అడిగితే అది ఆయన మాటలు. ఒక బాధ్యత ముఖ్యమంత్రి అంత ఆసనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏంటి? నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే విషయమై ప్రజలకున్న అనుమానాలు తీర్చడానికి ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధమని మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడుకు సవాల్ విసిరారు. బుధవారం నిడదవోలులోని రోటరీ ఆడిటోరియం నందు పీఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా చేసే విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాలపై వివరణ ఇచ్చారు. కొందరు అజ్ఞులు తాము గతంలో కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజంగా మీరు పూర్తి స్థాయి అనుమతులు తీసుకొస్తే సంబంధిత పత్రాలను చూపించాలని మంత్రి దుర్గేష్ డిమాండ్ చేశారు. ప్రజలకున్న అనుమానాలు తీర్చడానికి ప్రజలకు అర్థమయ్యేలా చూపేందుకు ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కలిసి ఉమ్మడి వేదికపై చర్చిద్దామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నాయకులు ఎక్కువయ్యారని సటైర్ వేశారు. ఒక హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తో పాటు ఫైనాన్స్ శాంక్షన్ రావాల్సి ఉంటుందన్నారు. వాటితో పాటు ముఖ్యంగా రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎందుకు మనకి శాంక్షన్ అవ్వాలంటే బిల్డింగ్ కట్టేసి రూములు తయారు చేసుకుని డాక్టర్లు రిక్రూట్ చేసుకోలేదు అనుకోండి, పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోలేదు అనుకోండి, ఏంటి దానివల్ల ప్రయోజనం? పారామెడికల్ సిబ్బంది ఉండాలి, డాక్టర్లు ఉండాలి అంటే దానికి పూర్తి స్థాయిలో హెచ్ఆర్ అనుమతి రావాలి. అంటే జీతాలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడే దానికి పూర్తి స్థాయి అనుమతులు వచ్చినట్టు. వారు ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకొచ్చాం, ఆ రోజున వచ్చేసింది, శాంక్షన్ అయిపోయిందంటే ఎక్కడ శాంక్షన్ అయిందో మీరు పేపర్లు తీసుకురండి. ఈ విషయం మీద మీకేమన్నా అనుమానాలు ఉంటే, లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చడానికి ఏ వేదిక మీద అయినా సరే నేను నిలబడి మాట్లాడానికి సిద్ధం. మీరు వచ్చి నాతో ఉమ్మడి వేదిక మీద పాల్గొంచుకోండి, మనం కలిసి మాట్లాడదాం. ఏ ఘర్షణ వద్దు, ఏ ఇబ్బంది వద్దు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం. ఎప్పుడైనా సరే అనుమతులు అనేవి, అనుమతుల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటుంది ఒకటి, ఫైనాన్షియల్ శాంక్షన్ ఉంటుంది ఒకటి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చినంత మాత్రం దేనికి సరిపోదు. ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా జరిగినప్పుడే దానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినట్టు. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి
ఎప్పుడైనా కూడా హెచ్ఆర్ పాలసీ క్రియేట్ అయిన తర్వాతే వాళ్ళు ఉద్యోగస్తులకు వచ్చేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి అనుమతులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే దాన్ని హాస్పిటల్ని మనం అప్గ్రేడ్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో అనుకుంటాం. ఊరికే ఎవరినో కాంట్రాక్టర్కి డబ్బులు దొబ్బపెట్టడానికో లేకపోతే ఏదో రకంగా ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికో మీరు ఏదో తెచ్చేవనేటువంటి మాట చెప్పినంత మాత్రం సరిపోదు. దాంతోపాటు ఆయన ఒక అడుగు ముందుకేసి మాజీ ఎమ్మెల్యే గారు ఆయనకి మరికి ఏ రకంగా నేను ఎంతకాలం నుంచి రాజకీయాల్లో తిరిగానో, ఎంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నానో, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న విషయం ఆయనకి తెలుసు వారి తండ్రి గారి ద్వారా. అలాంటిది మరి ఆయన కొత్తగా ఎమ్మెల్యే అనేటువంటి పదం ఉపయోగించాడు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు అసలు 2019లో ఎమ్మెల్యే నాటికి అప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం 2007లోనే నేను చట్టసభలకు వెళ్ళినోండి. 2007 నుంచి 2013 వరకు శాసనమండలి సభ్యుడిని అయ్యాను. అధికార పార్టీ ఎమ్మెల్సీగా పూర్తి స్థాయిలో నేను అధికారాలను వినియోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఒకసారి తెలియకపోతే మీకు అంత తీరికుండదు, ఖాళీ ఉంటే మీ వ్యాపారం చూసుకుంటారు కాబట్టి మీరు రాజకీయాల గురించి అర్థం చేసుకునేటువంటి అవకాశం మీకు లేదు కాబట్టి తెలియదేమో. కానీ ఒకసారి చూడండి, నేను చదువుకున్నప్పుడే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే స్టేట్ డ్రైనేజ్ బోర్డు డైరెక్టర్ చేశాను. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా పూర్తి స్థాయిలో నేను రాజకీయాలే పరమావధిగా ఉన్నాను. ఎప్పుడు కూడా రాజకీయ తప్ప నేను ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. పూర్తిగా శాసనమండలి సభ్యుడు 6 సంవత్సరాలు చేశాను. తర్వాత వివిధ స్థాయిల్లో నేనున్న పార్టీలకి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేశాను. ఇవన్నీ చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి స్థాయి ఆశీస్సులతోటి నేను మంత్రిని అయ్యాను. అటువంటి పరిస్థితుల్లో ఒక దార్శనికుడైనటువంటి నేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో నేను సభ్యుడిగా ఉన్నాను. ఇది నా యొక్క రాజకీయ కార్యక్రమాల పరంపరకి ఒక ఉదాహరణ తప్పితే మీరేదో కొత్తగా వచ్చాడు, కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు, కొత్తగా మంత్రి అనేటువంటి మాటలు మీరు ఉపయోగించడం వల్ల మీ అవివేకం, మీ అజ్ఞానం బయటపడుతుంది తప్పితే మరొకటి కాదు అనేటువంటి మాట. ఒకవేళ మీకు తెలుసుకోలేకుంటే మీతో ప్రయాణించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ నాన్నగారితో ప్రయాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ అడగండి. వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి నా సలహాలు తీసుకుని రాజకీయంగా నాతో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వాళ్ళు చాలా మంది మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి, అజ్ఞానంగా మాట్లాడద్దని మీకు హితం పొందుతున్నాను. రైతు ప్రగతి రాష్ట్ర ప్రగతి అన్న విధానంగానే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని స్పష్టం చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జగన్ వదిలిపోయిన 10 లక్షల కోట్ల అప్పులోనూ ఆగని సంక్షేమం లాంఛనంగా పథకాల నిధులు జమని అందుకు నిదర్శనమన్నారు. బుధవారం బుల్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధులు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విడుదల చేశారు. సభా వేదిక నుంచి వినుకొండ నియోజకవర్గంలోని 45,898 మంది రైతు కుటుంబాలకు 31.4 కోట్ల విడుదల చేశారు. కేంద్రం ద్వారా పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ నిధులను కలిపి మంజూరైన మొత్తాన్ని భారీ చెక్కు ద్వారా విడుదల చేశారు. అందుకే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని 46,86,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నారు. దీనిలో ఒక్కో రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తున్నాం. మొదటి విడత 7,000 ఇచ్చాం. ఇప్పుడు 2వ విడత మళ్ళీ 7,000 ఇస్తాం. ప్రధానమంత్రి మోడీ గారు 2,000 ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి 5,000 కలిపి 7,000 రూపాయలు మళ్ళీ 2వ విడత ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ 2వ విడతలో రాష్ట్రంలో అందరికి కలిపి 6,270 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అందిస్తున్నాం. మాకు గర్వంగా ఉంది. ఈరోజు 46,86,000 మందికి ఈరోజు రైతాంగానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయల సంవత్సరానికి అందజేస్తున్నామంటే మాకు గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? కేవలం 7,500 ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం 7,500 ఇచ్చారు. వెళ్తా 10 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద వేసిపోయారు. రైతుల మీద భారం, ప్రజల మీద భారం, 10 లక్షల కోట్ల అప్పుల మీద వేసిపోయారు. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈరోజు సూపర్ 6 పథకాలని సూపర్ హిట్గా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు అన్నదాత సుఖీభావ కార్యక్రమం 46,86,000 మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం గొప్ప విశేషం. ఆ రోజు రైతుకు 12,500 ఇస్తే ఈరోజు 20,000 ఒక్కో రైతుకి. కార్యక్రమంలో 2వ విడత కార్యక్రమంలో మన వినుకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి
కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చీఫ్ జీవి ఆంజనేయులు గారు, వేదిక మీద నాయకులకి, వచ్చినటువంటి రైతు ప్రతినిధులందరికీ ముందుగా నమస్కారం. చాలా సంతోషం. పెట్టుబడి కాలంలో మరలా రెండో విడతగా ఈ రోజున 7,000 రూపాయలని రైతు సోదరులకు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి రైతుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన 4వసారి ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని రకాల కార్యక్రమాల్ని నిధులు సమకూర్చి చెప్పిన ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయినప్పటికీ రైతుల్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన అదృష్టం పొంది నాగార్జున సాగర్ 2 సంవత్సరాలు నిండింది. బ్రహ్మాండంగా పంటలు పండాయి. పండినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేనప్పటికీ ప్రైవేటుగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత సంవత్సరం అన్ని పంటలను కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చాడు. వరితో పాటు మామిడికాయలని, పొగాకును కూడా ఎప్పుడు లేని విధంగా కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఇప్పుడే మరలా వరి పంటను కూడా మొదలుపెట్టి కొంటూ రైతుల ఖాతాలో కూడా ఈ రోజున మళ్ళీ జమ చేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని, మరి విత్తనం వేసినప్పుడు దగ్గర నుంచి పొలాలు బాగు చేసుకున్నప్పుడు దగ్గర నుంచి కూడా రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు, ట్రాక్టర్లు కానివ్వండి, వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీలో ఇస్తూ, విత్తనాలని, మేలు రక విత్తనాలని సబ్సిడీలో ఇస్తూ, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ సబ్సిడీలో ఇస్తూ ఈ రోజున మరలా చేయూతగా ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ విధంగా అమలు చేస్తున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు కురసాల కన్నబాబు మాజీ మంత్రి. స్టీల్ ప్లాంట్ పై వైఖరేంటి అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రికి అంత అసహనం ఎందుకు? బోస సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేత. ప్రజలకున్న అనుమానాలను తీర్చడానికి ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధమని మంత్రి కందుల దుర్గేష్ సవాల్. సుఖీభవ అన్నదాత పీఎం కిసాన్ నిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జీవి.